లారెన్స్ బిష్నోయ్ ఇది ఒక హంతక ముఠా నెట్వర్క్. దేశ విదేశాల్లో ఇతనిపై కేసులు నమోదై ఉన్నవి. ఇప్పటి వరకు ఆయన మీద ఉన్నటువంటి 84 కేసులు 8 రాష్ట్రాలు అతనిపై కేసులు ఉన్నప్పటికీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆగస్టు 23 నాడు సెక్షన్ 268 కింద ఏ విచారణ కోసమైనా జైలు నుండి బయటికి వెళ్ళకూడదు అని అక్కడ ఉన్నటువంటి ఆ జైలు అనగా సబర్మతి జైలు అధికారులకు ఆర్డర్స్ ఇచ్చినప్పటి నుండి ఇది ప్రతి సంవత్సరం ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. రెండవసారి 2025 ఆగస్టులో ఎక్స్టెండ్ చేశారు. అట్లాగే ఇప్పుడు కూడా 2026 ఇప్పుడు మనము ఆగస్టు వరకు ఆయనను బయటికి తీయకుండానే అతన్ని అక్కడ ఉంచవలసి వస్తున్నది. అనగా అర్థం, కొంతమందికి జైలు ఒక శిక్ష అయితే ఇక్కడ అతనికి రక్షణ ఇవ్వడం జరుగుతున్నది. అట్లాగే కేంద్ర ప్రభుత్వము ఆధీనంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ శాఖ, హోం మంత్రిత్వ శాఖ ఈ యొక్క ఆర్డర్స్ ఇచ్చి ఉన్నది. కాబట్టి లారెన్స్ బిష్నోయికి సంబంధించి కెనడా ప్రభుత్వము, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా ఆ యొక్క భారతదేశ ప్రభుత్వము ఇతనికి రక్షణ కల్పిస్తున్నదని ఆరోపించారు. కానీ ఇతని ఇంత పెద్ద నెట్వర్క్ 700 మంది షార్ప్ షూటర్స్ను పెట్టుకొని దేశ విదేశాలలో అన్ని క్రైమ్స్ చేస్తూ కోట్లాది వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కూడా మరొక గ్యాంగ్ బయటికి వచ్చినట్టుగా నిన్న రాత్రి ఆ యొక్క లారెన్స్ బిష్నోయ్ అడ్వకేట్స్ ప్రయాణిస్తున్నటువంటి కారుపై 5 రౌండ్ల కాల్పులు జరిపారు. ఎవరు జరిపారు అనబడేటువంటి అంశం తేలక ముందే అతని పేరు నవీన్ బాక్సర్, నేనే చేశాను అని సోషల్ మీడియాలో అతను కూడా పోస్ట్ పెట్టి ఒప్పుకున్నాడు. ఇతను ఎందుకు కాల్పులు జరపవలసి వచ్చింది అంటే, తిహార్ జైలులో ఉండి నేర కార్యకలాపాలు నడిపిస్తున్నటువంటి లారెన్స్ బిష్నోయ్ లీగల్ టీంలో దీపక్ ఖత్రీ అనబడేటువంటి వ్యక్తి కారులో సందీప్ బిస్ట్ ప్రయాణిస్తున్నాడు. ఆ సందీప్ బిస్ట్ ఈ లారెన్స్ బిష్నోయ్కి ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క నవీన్ బాక్సర్ ఆ యొక్క మనుషులపై, ఆ లీగల్ టీమ్ సభ్యులపై కాల్పులు జరిపిన తర్వాత ఒప్పుకున్నాడు కూడా. కాబట్టి ఇంత పెద్ద చరిత్ర కలిగినటువంటి మరియు హోమ్ మినిస్ట్రీ ప్యాటర్న్లో ఉన్నటువంటి వ్యక్తిపై కూడా కాల్పులు జరిపారు అంటే ఇది గ్యాంగ్ వార్ను కూడా భారత ప్రభుత్వం ఏమైనా ప్రోత్సహిస్తుందా, హోమ్ మినిస్టర్ దీన్ని ప్రోత్సహిస్తున్నారా అనబడేటువంటి అనుమానం అయితే గ్యారంటీగా వందలాది వేలాది మందికి ఎట్లాగో ఉంది. కాబట్టి మాకు కూడా అదేవిధంగా అనుమానమే ఉంది. అనుమానం కాకుండా ఇక్కడ ఆధారాలు ఉన్నాయి కాబట్టి అది నమ్మవలసి వస్తుంది కూడా.